ఇప్పుడు బ్లాక్మెయిల్ చేస్తుంది, డ్రగ్స్ అలవాటు చేస్తుంది ఎవరు? మస్తాన్ సాయినా లావణ్యనా? లావణ్య, దీంట్లో డౌట్ లేకుండా మనకి సాక్ష్యాలతో సహా ఉన్నాయి. లావణ్య ఆ ఇంటికి వచ్చిన చాలామంది అమ్మాయిలకి అలవాటు చేసి, లావణ్య ప్రస్తుతం ఏదైతే ఇంట్లో ఉంటుందో కోకపేటలో అక్కడ వస్తున్న అమ్మాయిలకి ఇట్లా అలవాటు చేస్తోందనే కంప్లైంటే ప్రీతి ఇచ్చింది. ప్రీతి చెప్పేది ఏంటంటే, ఒకసారి ఎప్పుడు లావణ్య ఫ్రెండ్ ద్వారా ట్రావెల్ లాగ్ ఏదో చేద్దాం అనుకుంటే నన్ను అలా పరిచయం చేశాడు. పరిచయం చేసిన ఫస్ట్ రోజు సెకండ్ రోజు నీకు ఏదో చేస్తా అని చెప్పి ఒకసారి నోట్ దగ్గర అని చెప్పి ఒక ట్యాబ్లెట్ వేసింటే, ఏంటిదంటే ఏం కదా అని చెప్పి అట్లా చేసిందట. సో తర్వాత ఒక 24 hours నాకు అసలు ఏం తెలియదు, ఏం చేస్తున్నానో తెలియలేదు. తర్వాత ఇలా ఏం కాదు బాగానే ఉంటుంది అని చెప్పి అలవాటు చేసి చాలా చండాలం అంతా చేసింది, నా జీవితం అంతా నాశనం చేసింది చెప్పి తర్వాత ఆవిడ బయటపడి ఆల్మోస్ట్ చావు దాకా వెళ్ళి చచ్చిపోవడానికి ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసి తర్వాత రీహాబ్లో చేరి బయటకు వచ్చి అంతా చేసి ఇప్పుడు కేసు పెట్టినా కూడా తీసుకోవాలి. ఎందుకంటే మనం చూసాం, సార్ ఉన్నారు, ఎవరో ఆ సార్ తెలియదు మనకి, అదే చెప్పింది కదా, వెనకాల సార్ ఉన్నారు అంటుంది కదా. సో మీరు గమనించండి, ఆవిడ అలా కేసు పెట్టగానే అలా ఎఫ్ఐఆర్ అయిపోద్ది. ఒక డ్రగ్ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన 45 రోజులు చెంచల్గూడలో జైల్లో ఉండొచ్చిన ఇన్ని అక్రమ సంబంధాలు ఇవన్నీ మనం బయటే చూసాం. మస్తాన్ సాయి గుండె చప్పుళ్ళు, చింటూ అది మంచం కోళ్ళు ఇవన్నీ మనం చూసిన ఈవిడ వెళ్ళి స్టేషన్లో కేసు పెట్టగానే మహామహిళ వచ్చిందిరా అని చెప్పి టక్కుమని కేసు పెట్టేసిన పోలీసులు. మరి ఒక రీసెంట్గా మాధవి లత మీద ఎవరో 4 తిట్టారని చెప్పి ఆవిడ ఏదో కేసు పెట్టడానికి తిరుగుతుంది పోలీస్ స్టేషన్ చుట్టూ. 4-5 రోజులు తిరిగినా కేసు అవ్వలేదే ఎందుకు? ఎవరికైనా డౌట్ వచ్చేది ఏంటంటే, ఏమన్నా ఉందా ఆవిడకి, ఎవరన్నా రికమెండేషన్లు పైనుంచో లేకపోతే ఎక్కడి నుంచో వస్తున్నా, ఎవరు ఇలాంటివి చేస్తున్నారని చెప్పి. సో పోలీసులు కూడా ఒకవేళ ఇది అభాండం అయి ఉండొచ్చు, ఎలిగేషన్ అయి ఉండొచ్చు, కానీ వాళ్ళు ప్రూవ్ చేసుకోవడం కోసం ఒక ట్రాన్స్పరెంట్ ఇదైతే బాగుంటుంది. ఎందుకంటే ఈయన అరెస్ట్ చేసినప్పుడు ఆవిడని కూడా అరెస్ట్ చేయడం కూడా కాదు, ఫస్ట్ కనీసం డ్రగ్ టెస్ట్గానే పంపించాల్సింది కదా. ఎందుకు డ్రగ్ టెస్ట్కి ఇప్పటిదాకా ఇంత కేసు 45 రోజులు చెంచలు కూడా జైల్లో ఉండొచ్చి ఇంత చేసినా కూడా ఆవిడకి డ్రగ్ టెస్ట్ ఎందుకు చేయించలేకపోయారు పోలీసులు? అన్నిటికంటే దారుణం ఏంటంటే, ఇవి ఇక్కడితో పెరిగి డ్రగ్స్ అమ్మడం, కొనడం, వాడడం, ఇవి 3 కాకుండా అమ్మాయిల్ని దాంట్లో వాళ్ళ జీవితాలు నాశనం చేయడం అనేది చాలా పెద్దది. ఇవి 2 మస్తాన్ సాయి చేసి ఉంటాడు. డ్రగ్స్ వాడడం అనేది ఎక్కడి నుంచో తెచ్చుకొని, బేసికలీ అమ్మడం అనే అవసరం వాడికి లేదు, ఎందుకంటే వాడికి ఏదో 100 కోట్ల దాకా ఆస్తి కూడా ఉందని ఎవరో చెప్తున్నారు. ఈ అమ్మాయికి ప్రస్తుతం రాజ్ తరుణ్ లేడు, ఎవరు లేరు, ఏదో రకంగా డబ్బులు కావాలి, అది కూడా అంటుంది అమ్మాయి. నాకు 50 లక్షలు ఇస్తానని చెప్పాడు, 50 లక్షలు ఇస్తానని చెప్పాడు, ఇవ్వలేదు, మోసం చేశాడు, అంటుంది కదా ఇందాక, నేను డాష్నే పడుకున్నావు కదా డబ్బులు ఇవ్వు అని చెప్పి. సో డబ్బుల దగ్గర ఏదో వీళ్ళ అన్ని ప్రాబ్లమ్స్ డబ్బుల్లోనే వస్తాయి. మొత్తానికి ఏదో ఇవ్వలేదు డబ్బులు, మస్తాన్ సాయిని ఏదో రకంగా ఇరికించాలి, డబ్బులు ఇవ్వకపోతే నేను ఎంత చూస్తాను.